నల్గొండ జిల్లా డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పరిధిలోని మునుగోడు నియోజకవర్గం కిష్టరాయనిపల్లి రిజర్వాయర్ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సందర్శించారు. కిష్టరాయనిపల్లి శివన్నగూడెం రిజర్వాయర్ను సందర్శించారు. కిష్టరాయనిపల్లి శివన్నగూడెం రిజర్వాయర్లు నిర్వాసులతో సమావేశమై వారి సమస్యలను విని వారికి భరోసా ఇచ్చారు. 2015లో పూర్తి కావాల్సిన ప్రాజెక్ట్ 11 ఏళ్లు ఆలస్యం కావడంతో సమస్యలు పెరిగాయన్నారు. మునుగోడు ఎన్నికల సమయంలో జగదీష్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి సహా చాలా మంది నేతలు ఎకరాకు 25 లక్షల రూపాయలు ఇప్పిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు పట్టించుకోవడం లేదని అన్నారు. ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఈ విషయంపై అసెంబ్లీలో మాట్లాడాలని డిమాండ్ చేశారు. బాధితులకు వెంటనే పరిహారం ఇవ్వాలని కోరారు. లేదంటే రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తామని హెచ్చరించారు. ప్రాథమిక మానవతా సూత్రము దాన్ని పాటించలేదు. ఈ గ్రామస్తులంతా కూడా చెట్టుకోగలు పుట్టుకోగలుగా చెదిరిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇబ్రహీంపట్నం పట్టణంలో కొంతమందికి, చింతపల్లి మండల కేంద్రంలో కొంతమంది అడుగుతూ ఉన్నారు. ఎవరు ఎక్కడ అడిగితే అక్కడ దయచేసి వాళ్ళకి కాలనీ లాగా ఒక 10 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు అయిపోతే అందరికీ కూడా అకామిడేట్ అయిపోతుంది. కూలీ నాలి చేసుకునే పేద ప్రజలు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలని కోరుతున్నా. ఇక్కడికి జగదీష్ రెడ్డి గారు వచ్చిపోయిండ్రు. గుడి ముంగట మరి గుడి మెట్ల మీద నిలబడి ప్రమాణం చేసిపోయిండ్రు. ఆయన మాట తప్పిపోయిండు. మరి ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారు వచ్చిపోయిండ్రు. ఆయన గెలిచిండు. వారు కూడా ఇంతవరకు ఈ ప్రాంత ప్రజల్ని పట్టించుకుంటలేదు. ఇది దారుణం. ఇప్పుడు జగదీష్ రెడ్డి గారు గౌరవనీయులు వారు ఎమ్మెల్యేగా ఉన్నారు. శాసనసభలో ఈ అంశాన్ని నిలదీయాలి. ఇక్కడ ప్రాంత ప్రజలకు మీరు ఇచ్చినటువంటి మాట నిలుపుకునే ప్రయత్నం చేయాలి. రాజగోపాల్ రెడ్డి గారు మీరు శాసనసభ్యుడిగా ఉన్నారు, మీ అన్న మంత్రిగా ఉన్నారు, మీరే ప్రభుత్వం ఉన్నది. దయచేసి ఖచ్చితంగా ఇక్కడ ప్రజల యొక్క గోసను పట్టించుకోండి. ఇది మీ నియోజకవర్గమే, మునుగోడే. ఈ ప్రాంతానికి మళ్ళీ విజిట్ చేయండి. ఒక్కొక్కరి దుఃఖం చూడండి. ఆడబిడ్డల కన్నీళ్లు చూస్తే కడుపు తరుక్కుపోతా ఉన్నది. దయచేసి ఈ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీరు త్వరితగతిన ఈ సమస్యను పరిష్కరించకపోతే తెలంగాణ జాగృతి తరఫున అవసరమైతే డిండి పరివాహక ప్రాంతంలో ఉన్న అన్ని ముంపు గ్రామాల ప్రజలతోని హైదరాబాద్లో ముఖ్యమంత్రి గారి ఇల్లు ముట్టడించడానికి కూడా మేము వెనుకడుగు వేయమని చెప్పి హెచ్చరిక చేస్తూ ఈ ప్రాంత ప్రజల కష్టాలు తీర్చాలని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి.